ముందుగా అందరికీ నమస్కారము। ఈ రోజు నాకు ఒక చిన్న మైనర్ సర్జరీ అయ్యి 2 నెలల తర్వాత నేను కాన్స్టిట్యుయెన్సీకి వస్తున్నాను। మా అన్నదమ్ములందరూ ఎంతో ప్రేమతో ఎంతో సంతోషంతో ఉత్సాహంతో నన్ను ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క అన్నదమ్ములకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను। థాంక్ యూ సో మచ్ అన్న। మీకందరికీ నేను జీవితంలో మీకందరికీ ఎప్పుడు రుణపడి ఉంటానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను। అలానే జగనన్న ఈ రోజు జగనన్న ఎన్ని కష్టాలు ఇచ్చినా ఎంత ఇబ్బందులు పెట్టినా ఒక చిరునవ్వుతో అన్న ఎందుకున్నాడంటే నా ప్రజల కోసం నేనైనా కష్టాలు భరిస్తాను, నా పేద ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతో జగనన్న ఈ రోజు వరకు కూడా వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా సంతోషంగా ఒక చిరునవ్వుతో స్వీకరిస్తున్నారు। అలానే మా నాన్నగారు ఆయన నారాయణ స్వామి గారు జగనన్నకి ఎంతో రుణపడి ఉన్నారు। నేను కానీ మా నాన్న కానీ జీవితాంతం మేము బ్రతికున్నంత వరకు జగనన్న కుటుంబానికి తోడుగా అన్నతో ఉంటామని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, అదే విధంగా మనం గెలిచినప్పుడు మనం సంతోషంగా ఉన్నప్పుడు 10 మంది 100 మంది మనతో ఉంటారు। అలానే మనం ఈ స్థితిలో ఉన్నప్పుడు మనతో వచ్చి ఉండే వాళ్ళే నిజమైన మన మంచి కోరుకునే వాళ్ళందరూ మనతో ఎప్పుడు ఉండాలని భగవంతుని వేడుకుంటూ, ఏ కష్టం వచ్చినా ఎంత ఇబ్బందులు పెట్టినా మేమందరం ఒకేలాగా ఉండి జగనన్న కోసం కష్టపడి జగనన్నని ముఖ్యమంత్రి చేస్తామని, అలానే చూసినట్లయితే జగన్ మావయ్య అని పిలిచే ఆ పిలుపు కోసము జగనన్న పేద ప్రజలు పేద బిడ్డలకు ఎంతో సహాయం చేశారు। అమ్మఒడి కానివ్వండి, ఫీజెస్ కానివ్వండి, ప్రతి ఒక్క చోట అన్న పిలుపు కోసమే అంత బాధపడినా అందరికీ సంతోషం ఇవ్వాలని ఒక్క ఉద్దేశంతో అన్న అందరికీ హ్యాపీగా ఉండాలని చూసినారు। అదేలాగా భవిష్యత్తులో కూడా మేమందరము మా పైన ఎక్కడ ఇది అన్యాయం అని చెప్తే కేసులు, ఇది తప్పు అని చెప్తే కేసులు, మేమందరికీ ఒకటే చెప్దాం ఏమంటే జగనన్న కోసము మేము ఎన్ని కేసుల కన్నా సిద్ధంగా ఉన్నాము, ఎంత కష్టమైనా మేము పడతాము అన్న కోసము లాస్ట్ మినిట్ వరకు మా ఊపిరి ఉన్నంత వరకు అన్న కోసం కష్టపడి అన్నని మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తామని, అదే విధంగా మేము ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పుడు చాలా సంతోషంగా గర్వంగా వెళ్తున్నాం। ఎందుకంటే జగనన్న ఇచ్చిన పథకాలన్నీ నెరవేర్చినారు, అదేలాగా ప్రజలు కూడా మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తున్నారు। మేము కానీ ఒకవేళ అలా చేయకపోయిన ఉంటే ఎవరు మమ్మల్ని ఆదరించుండరు। ఈ రోజు ఇంతమంది అన్నదమ్ములు నా కోసం వచ్చినారంటే అది మా అన్న ఆశీర్వాదము, మా నాన్నగారి ఆశీర్వాదము। ప్రతి ఒక్కరికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను। అలానే బంతి ఎప్పుడు మనం కింద వేస్తే ఎంత ఫాస్ట్గా పైకి వస్తుందో అదేలాగా వీళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని ఆటంకాలు చేసినా మేము కూడా అందరం కలిసి కట్టుగా అదే ఫోర్స్తో అదే స్ట్రెంగ్త్తో మా అన్న జగనన్న కోసం కష్టపడి మా అన్నని ముఖ్యమంత్రి చేస్తామని అందరి ముందర తెలియజేస్తున్నాను।